చచ్చినా మారదు. ఒక గ్రామంలో ఒక చాకలివాడి భార్య పెడసరం మనిషి. మొగుడు వద్దన్న పని తప్పక చేసేది. ఒకరోజు భార్యాభర్తలు బట్టలు ఉతకడానికి నదికి వెళ్లారు. మామూలుగా వాళ్ళు ఉతికే చోట ప్రవాహం ఉరవడిగా ఉండడం చేత చాకలి ఇవాళ ఇక్కడ ఉతకవద్దు, ప్రవాహం వేగంగా ఉన్నది, ఇంకొక చోటికి పోదాం అన్నాడు. చాకలి భార్య మొండిగా నదిలోకి దిగి ప్రవాహంలో కొట్టుకుపోయి చచ్చిపోయింది. తర్వాత ఆమె దయ్యమై మరొక చాకలి పిల్లను పట్టింది. ఆ దయ్యాన్ని ఎలాంటి భూత వైద్యులు వదిలించలేకపోయారు. ఈ సంగతి చాకలికి తెలిసి, దయ్యాన్ని నేను వదిలిస్తాను, ఒక్క క్షణం పాటు నన్ను దయ్యం పట్టిన పిల్లతో మాట్లాడనివ్వండి అని పిల్ల తల్లిదండ్రులతో అన్నాడు. వాళ్ళు సరే అన్నారు. చాకలి దయ్యం పట్టిన పిల్ల చెవిలో రహస్యంగా ఓసే, నువ్వు చేరిన చోట చాలా మంచిది, నీకిక్కడ బాగా జరుగుతుంది, ఈ పిల్లను వదిలి ఇంకెక్కడికి పోకు అన్నాడు. వెంటనే దయ్యం ఆ పిల్లను వదిలిపోయింది. ఆ పిల్లనే చాకలికి ఇచ్చి పెళ్లి చేశారు.